అసలు జాతిరత్నాల సినిమా చూశారు కదా, దానికి మించి ఒక 10 ఇంతలు మిక్స్ చేసి ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంటికి అల్లుడు కాదు, ఈ 2 దేశాలకు అల్లుడు లాగా వచ్చింది సినిమా, సూపర్ హిట్. ఇక్కడ బోర్ లేదు, కొన్ని డైలాగ్స్ పేర్లేదంటే. సో సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. నవీనే కాదు, ఎవ్రీబడి హస్ డన్ జస్టిస్ టు ద రోల్స్. అన్నా ఇటు కొట్టేసాం అన్నా, మామూలు లేదు మూవీ అయితే పిచ్చెక్కిచ్చేసాం. కామెడీ బాగుందా? అవును బాగుంది చూడొచ్చు. ఇంకా మీకు మూవీలో హైలైట్ ఏమనిపించింది? హీరోనా? ఎలా ఉంది కామెడీ, ఎలా చేశాడు? అయితే మీరు చూడాలి, బయట అంత చెప్పేసి ఎట్లా. ఓకే, నేను చూసాను యాక్చువల్లీ. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? ఆయన రాజకీయం లైక్ రాజు, ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవీన్ పోలిశెట్టి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, టైం లేట్ అయినా పర్లేదు 2-3 years వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. అది ముందు అప్రిషియేట్ చేయాలి. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు, ఇది మనం చూస్తాం గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ పోలిశెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్ ప్రొడక్షన్ ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది. మీనాక్షి గారు ఓకే ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు. హ్యాపీ విత్ మూవీ. స్టోరీ స్క్రీన్ ప్లే కూడా నవీనే రాస్తున్నాడు ఓన్ గా, అంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. డైలాగ్స్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. హార్డ్ వర్క్ చాలా చేశారు. ఎక్సలెంట్. ఇది 3 years ఆగి వచ్చిందంటే ఈ మూవీ చాలా సూపర్ హిట్. ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఇందులో మనకు తెలుస్తుంది. ఈ మూవీ చూస్తేనే దానికి అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడ్డారు అనేది. మూవీ చాలా సూపర్ హిట్ ఉంది. ఈ సినిమా పండుగ వచ్చిందికి అల్లుడు అన్నట్టు ఉంది. ఇంటికి అల్లుడు కాదు, ఈ 2 దేశాలకు అల్లుడు లాగా వచ్చింది సినిమా, సూపర్ హిట్. అంటే నిలబడుతుందండి 100%. బికాజ్ కామెడీ ఆల్సో ఇస్ వెరీ హైలైట్. పక్కా నిలబడుతుంది. పక్కా అండి. 2 ఫుల్ ఫ్యామిలీతో ఎవరైనా చూడొచ్చు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే బోర్ అనేది లేదు, ఎక్కడ బోర్ అనేది లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్ కామెడీ వైస్. ఇలా 2 ఫైట్స్ ఇచ్చారు హీరో గారికి, ఎప్పుడు ఫైట్ ఇవ్వలేదు, సార్ ఫైట్స్ కూడా ఇచ్చారు. సూపర్ ఎక్సలెంట్ మూవీ, అందరు చూడొచ్చు. అనిపించింది. మనకు ఫస్ట్ హాఫ్లో కొన్ని పంచెస్ పేలవు, బట్ ఫన్గానే సాగింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఆ లాస్ట్లో క్లైమాక్స్లో ఎమోషనల్ అవుతాం. లాస్ట్ 40 minutes సినిమాకి ఒక ఆయుపట్టు లాగా చాలా బాగా అనిపించింది సినిమా. ఇక్కడ సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేశాయి. బాలమ్మ సాంగ్ కానీ, రాజుగారి పెళ్ళి కానీ, ఫస్ట్ 2 songs కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో చాలా మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, చాలా బాగా అనిపిస్తుంది అది కూడా. ఎక్కడ బోర్ లేదు, కొన్ని డైలాగ్స్ పేర్లేదంటే. సో సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి అయితే మ్యూజిక్ వచ్చి చాలా బాగా. నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా అది వేరే లెవెల్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. నవీనే కాదు, ఎవ్రీబడి హస్ డన్ జస్టిస్ టు ద రోల్స్. మీనాక్షి అయినా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. and they deserve a very good hit for this. అంటే ఓన్లీ కామెడీనా, స్టోరీ ఇంకేమైనా? స్టోరీ కూడా ఉంది, మెసేజ్ ఉంది, ప్రాపర్ స్టోరీ, ఎమోషన్స్ ఉన్నాయి. ప్రాపర్ స్టోరీ. దట్ స్టోరీ ఇట్ వాజ్ నాట్ రివీల్డ్ టిల్ ది ఎండ్. ఓకే. సో ఆల్ మా రిక్వెస్ట్ మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ, బట్ అట్ ది సేమ్ టైం ఒక కన్సెప్షువల్ స్టోరీని కూడా క్యారీ చేశారు. ఇవాళ సొసైటీని చాలా బాగా చూపించారు. ఓకే. ఆ కామెడీ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది అన్న. నవీన్ పోలిశెట్టి అన్న, అసలు నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఈ జనాలు నమ్మట్లేదన్న. ఒక్కసారి నేను ఫోన్ చేస్తానన్నా, ఒకసారి నేను నీకు ఫోన్ చేస్తానన్నా. అన్నా ఇటు కొట్టేసామన్నా, మామూలు లేదు మూవీ అయితే పిచ్చెక్కిచ్చేసాం. వేసుకోండి, ఇది నవీన్ పోలిశెట్టి గారు నేను ఫ్రెండ్స్. అవసరం మీరు నమ్మకపోతే సితార్ ఎంటర్టైనర్ మన నాగవంశీ గారు మీ అందరం కలిసి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చామన్నమాట. చూడండి అవసరమైతే. ఇదిగోండి మేము ఫ్రెండ్స్. నమ్మారా? ఇప్పుడే నమ్మారా? నవీన్ పోలిశెట్టి గారు అయితే సంక్రాంతికి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చేసాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే.
నాకైతే బాగా నచ్చిందన్న. రాజేష్ సాబ్కి తమ్ముడిగా వచ్చాడు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ నవీన్ పోలిషెట్టిని ఎంతగానో ఎందుకు అభిమానిస్తున్నారు నాకు తెలియదు, కానీ ఆయన మూవీలో ఉన్న ఫన్ అయితే ఏ మూవీలో లేదండి. ఇప్పుడు వచ్చిన సంక్రాంతి విన్నర్ ఏదైనా ఉందంటే నాకు 100% చెప్తున్నాను, మా ప్రభాస్ ఫ్యానే చెప్తున్నాను. రాజేష్ సాబ్ కంటే ది బెస్ట్ ఉంది ఈ మూవీ అయితే. మనశంకర వరప్రసాద్కి అయితే గట్టి పోటీ ఇస్తుంది మూవీ అయితే. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారు అన్నట్టు 290 రూపాయలు నా టికెట్కి న్యాయం చేశాడు. చాలా చాలా బాగుందన్న మూవీ అయితే. 2026 జనవరి 14 అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. టాలీవుడ్కి ఒక యంగ్ హీరో, ఒక న్యాచురల్ స్టార్ నానిని చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత న్యాచురల్గా చేసాడు యాక్టింగ్ అయితే. ఇందులో గ్లామర్ రోల్ అయితే మన మీనాక్షి చౌదరి గారు చాలా చాలా బాగా చేశారు. అసలు ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదన్న. భీమవరం బాల్మా అన్నట్టు అసలు ఆ డ్యాన్స్ నాకైతే మైండ్లో పిచ్చెక్కిపోతుంది. భీమవరం బాల్మా బాల తీసుకుందాం అన్నట్టు డ్యాన్స్ పిచ్చెక్కిచ్చేసాడన్న. అసలు ఇంత ఫన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అందరు చెప్తారు రాజేష్ బాబు అప్పుడు మారుతి గారు ఇంటి అడ్రస్ చెప్పాడు అన్నట్టు, ఈయన కూడా సినిమాకి రప్పించుకోవడానికి టికెట్ల గురించి చెప్తాను అనుకున్నా, కానీ చాలా బాగుంది మూవీ అయితే. నవీన్ పోలిశెట్టి గారు యాడ్స్ ఆఫ్ ఇంత మంచి థాట్ వచ్చినందుకు, 3 సంవత్సరాలు ఆగినందుకు మీకు ఎటువంటి డోకా లేదు. బాగుంది మూవీ అయితే. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. థియేటర్ మొత్తం పిచ్చగా నవ్వుకున్నాను. భీమవరం బాలుమా బాగా బీచిపోదుమా సినిమా ఇట్టు కొట్టేమా అనగానే ఒక రాజు సినిమా ఇట్టు పడింది. ఈ సంక్రాంతి విన్నర్ పక్క. అసలు జాతిరత్నాలు సినిమా చూశారు కదా, దానికి మించి ఒక 10 ఇంతలు మిక్స్ చేసేలా ఉంటుందో అలా ఉంది. నవీన్ పోలిశెట్టి గారు కింద మీద ఊపు, నవీన్ పోలిశెట్టి తోపు. అబ్బా ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, అబ్బా అబ్బా ఏమి కామెడీ టైమింగ్స్. అసలు నేను జాతిరత్నాలు సినిమా చూసినప్పుడే ఫుల్ ఎంజాయ్ చేసిన. దానికి మించి సినిమా వేరే లెవెల్ ఉంది. చాలా ఎంజాయ్ చేసిన. వావ్ సూపర్. డైరెక్టర్ గారికి, మ్యారీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ గూస్ బంప్స్. థియేటర్ మొత్తం నవ్వులు. నాకు నవ్వాగట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా చూస్తే మాత్రం అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇట్టు పడింది నవీన్ పోలిశెట్టి గారికి, మీకు ఇట్టు పడింది, మీకు తిరుగులేదు, కంబ్యాక్ పడింది. కొంచెం ఫస్ట్ హాఫ్లో మేబీ జనాలకు కొంచెం స్లో అనిపించచ్చు, బట్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో నరేషన్ అనేది జరిగింది తప్ప ఎక్కడ స్లో అని అయితే అనిపించలేదు. జాతిరత్నాల్ని మించిపోయింది అన్న. నిజంగా జాతిరత్నాలు మీకు కొంచెం ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ మీద, ఇన్స్టాగ్రామ్ మీమ్ల మీద కొంచెం కామెడీ ఉంటుంది. బట్ ఇందులో అట్లా కాదు, కొంచెం స్టోరీకి సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ అనేది పండించడం జరిగింది. ఎక్కడ మనకి కుళ్ళు కామెడీ చేసినట్టు లేకపోతే రొట్ట కామెడీ పెట్టినట్టు అయితే అనిపించదు. సో తరవుగా ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని మనం. సంక్రాంతి బరిలో ఇది కూడా హిట్ అన్న. మంచిగా ఫైనల్లీ ఆఫ్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు 2వ సినిమా మన నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజులాగా వచ్చి రాజులా హిట్ కొట్టాడు.